మన రాయలసీమలో బీచ్ ఉందని చాలా మందికి తెలీదు. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ రోజు నేను ఒక పెద్ద యూట్యూబర్ ని కలవడానికి అయితే వచ్చాను. సో ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. తాస్తున్నాడు అయ్యా అయ్యా ఇతను పడిపోతారా. సో మనం ఇప్పుడే లోపలికి వచ్చాము, ఐలాండ్ లోపలికి. బ్రో ఏమన్నా వైల్డ్ యానిమల్స్ ఉంటాయా? లవ్ షాప్ ఐలాండ్ లో కుకింగ్ ప్లాన్ చేసా. నేచర్ మాకు ఇచ్చిన గిఫ్ట్ నువ్వు. అవ్వా నేను కాదు నాయన, నేచర్ గిఫ్ట్లు నేను తీసుకుంటుంటా. ఐలాండే కనిపెట్టిన నాకు రూట్ తెలీదా? ఏందా? సో ఇదే బీచ్ చూడండి, హైలైట్ ఉంది అసలు. నేను పాము అనుకున్నా అన్ని చూసి, దూరం నుంచి చూస్తే పాము అనుకున్నా. పడతారు. హాయ్ చెప్పండి అందరూ. స్వామి నువ్వు ఇట్ట అంటుండేది స్వామి. మన రాయలసీమలో బీచ్ ఉందని చాలా మందికి తెలీదు. సో ఈరోజు అయితే మన రాయలసీమలో ఒక బీచ్కి వచ్చాను నేను. అసలు ఆ బీచ్ ఎక్కడ ఉంది, నేను ఎలా వచ్చాను అనేది మీకు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూపిస్తాను, చూసేయండి. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణవంశీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన రాయలసీమ రైడ్ లో డే 4. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ రోజు నేను ఒక పెద్ద యూట్యూబర్ ని కలవడానికి అయితే వచ్చాను. ఆ పెద్ద యూట్యూబర్ ఎవరో కాదు, గిఫ్ట్ ఆఫ్ ద నేచర్ మదర్ నే. అడిగడిగా వచ్చేసాడు ఆయన. సో అన్నింటికైతే వచ్చాము. మనం ఏం చేయబోతున్నాం అనేది ముందు అయితే చూపిస్తాం మీకు. మొదన్న రాయలసీమలో బీచ్ ఉందని రాయలసీమలోనే చాలా మందికి తెలియదు. సో అక్కడికైతే వెళ్ళి వీడియో తీద్దాం అనుకుంటున్నాను. తీసుకెళ్తావా అని అడిగితే ఎందుకు తీసుకోబోతా, కానీ దానికంటే ముందు లవ్ షేప్ లో ఉండే ఒక ఐలాండ్ కి అయితే తీసుకోబోతాను. చూస్తే దిమ్మ తిరిగిపోద్ది నీకని చెప్పాడు. ఏంది ఒక ఐలాండ్, అది కూడా లవ్ షేప్ లో ఉండటమా? సరే అన్న, ఫస్ట్ దానికే వెళ్దాము, దాని తర్వాత బీచ్కి వెళ్దామని అయితే చెప్పాను. ఆ ఐలాండ్ దగ్గర పోవడానికి చూడండి, మొత్తం మట్టి రోడ్లో పోతున్నాము. ఈ ఊరికి రోడ్డు కూడా లేదంట. ఇట్లా నార్మల్ గా పోతున్నప్పుడు ఏం లేదు, కానీ ఏదైనా బండి వస్తే మాత్రం మామూలుగా లేట్లేదు దుమ్ము. ఇంకా మా బట్టలు కూడా ఎర్రగా అయిపోతాయి ఇంటికి వెళ్ళేసరికి నాకు తెలిసి. సో ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా చెట్లు, అదే అనమాట ఐలాండ్, లవ్ షేప్ ఐలాండ్. మీకు దగ్గరికి వెళ్ళాక ఇంకా క్లియర్ గా చూపిస్తాను. అండ్ మనం బోట్లో కూడా లోపలికి అయితే వెళ్తాం. అక్కడికి వెళ్ళాక ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది మీకు. అండ్ మదర్ అయితే ఒక అన్నని మాట్లాడున్నారు బోట్ కోసము. ఇక్కడ ఎనీ టైం అయితే ఉండరు అనమాట. ఆ అన్న కాంటాక్ట్ తీసుకొని అన్నతో మాట్లాడితే అన్న అప్పుడు వచ్చాడు. మన బైక్ చూడండి మొత్తం ఎర్రగా అయిపోయింది. టైర్లు అయితే ఇంకా అసలు నల్లగా కనిపించట్లే, మొత్తం ఎర్రగానే ఉన్నాయి. సో ఇప్పుడు మనం లోపల ఐలాండ్కి అయితే వెళ్ళాలి. మదర్ని అయితే ఫోన్ చేసి పిలుస్తున్నాడు ఆ అన్నని. ఆ అన్న మనల్ని పడవలు తీసుకుని వెళ్తాడు అనమాట లోపలికి. అసలు ఈ ఐలాండ్ ఎక్కడ ఉంది అని ఎవరికి తెలియదు. మదర్ని అయితే చేపలు పట్టడానికి వచ్చాడంట. ఒకసారి వచ్చినప్పుడు డ్రోన్ ఎగరేశారు, అప్పుడు కనిపించిందంట. అరే ఇక్కడ ఏదో లవ్ షేప్ లో ఉంది కదరా అని. సో దీనికి అఫిషియల్ గా కనిపెట్టింది అయితే మదర్నే. అన్న ఒకసారి ఇటు చూడన్నా, తయారు చేసిన నేచర్, కనిపెట్టింది నువ్వే కదా. సో కనిపెట్టింది అయితే మొదన్నే. దీనికి క్రెడిట్స్ అంతా మొదన్నకే ఇవ్వాలి మనము. ఏం చేస్తున్నావు అన్న? తాగలా? నీ భలే తెలుసు అన్న నీకు ఎన్ని ఏడాడు ఉంటాయి ఏందని. అన్నేనా? భరత్. సో అన్న కూడా వచ్చేసిండు. ఆ అన్నైతే మనల్ని ఏదో ఒక పడవలు, ఇక్కడ ఉన్నాయి చాలా పడవలు, ఆ అన్న పడవలు అయితే తీసుకుని వెళ్తాడు అనమాట లోపలికి. నడుచుకొని పోవాలా? నడుచుకునే దీంట్లో నడిచిపోలేం కదా, పడవ వద్దా ఎట్టు పోదాం పడవలో, దాని లోపల నడుచుకొని పోవాలా? ఒక్కరంతా నడద్దాం. అది బోట్ ఆటో ఉంటుంది, ఖాళీ బోట్. మొదలు తాస్తున్నాడు అయ్యా. కూర్చోవాలా? నీ ఇష్టం, నీ దేవుడే. ఇదేందండి ఇది తిరుగుతూ? నువ్వు మధ్యలో ఉండవు. అయ్యా ఇతను పడిపోతారా. నువ్వు పడిపోయి నా మీద పడబా, నువ్వు పక్కన పడిపో. ఐడియా చెప్పు నాకు, ఎట్టు పోవాలా బ్రో? ఆడ మమ్మల్ని నేల మీదకి తీసుకోబో బ్రో. నేల అంటే మట్టి మట్టి, అదే అది మట్టి నడుచుకొని పోవాలమ్మా. పదంబా, అదే లోపల పదం. ఇదేంది బ్యాలెన్స్ చేయాలి ఇది? ఇతను భయం అయ్యా. కూర్చోండి, ఫస్ట్ టైం కదా. ఏడొచ్చి నీళ్ళు వస్తుంటాయి, నేను ఇక్కడే కూర్చున్నాను. మొత్తం ప్యాంట్ అయితే గుబ్బు అయిపోతుంది. లైట్ ఇంకా తప్పదు, మనకి ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం భయంగా ఉంది. అన్న చూడండి ఎంత ధైర్యంగా ఉన్నాడు, అసలు ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. అన్న చాలాసార్లు వచ్చాడు కాబట్టి ఇక్కడికి. నేనైతే మొత్తం గుబ్బు అయిపోయినా, ప్యాంట్ అయితే మొత్తం తడిచిపోయింది అసలు నాది. మీరు రోజు వస్తుంటారన్న ఇక్కడికి? రోజు చేపలు పట్టడానికి? అదేదో ఎండ్రకాయలు ఏదో ఉన్నాయి అన్నారు కదా. ఓకే, వచ్చేసాం, నేల మీదకి వచ్చేసాం. ఈ చెట్లు వెరైటీగా ఉన్నాయి బ్రో, పోగలుగుతాం మనము. సో మనం ఇప్పుడే లోపలికి వచ్చాము, ఐలాండ్ లోపలికి. సో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే లోపలికి వెళ్దాం కాసేపట్లో. కానీ మీరైతే డ్రోన్ షాట్స్ చూసేయండి, పైనుంచి ఎలా ఉంటుంది ఏంది లవ్ షేప్ ఐలాండ్ అనేది. డ్రోన్ షాట్స్ తర్వాత లోపలికి పోయి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం.
కాళ్ళు చూడండి మొత్తం బుడద అయిపోయింది. మనం చూడచ్చు. మన బోట్ అక్కడ పెట్టేసి ఇక్కడ వరకు అయితే నడుచుకుంటూ వచ్చాము. ఇదే మన లవ్ షేప్ ఐలాండ్. బ్రో ఇక్కడ ఏమన్నా వైల్డ్ యానిమల్స్ ఉంటాయా? అంటే క్రూర జంతువులు దీంట్లో ఏముండవు కదా? ఓకే, పాములు ఉంటాయి. ఈ ఎంటకాయలు పక్కల నైట్ టైంలో ఉంటే బ్రో ఇది చెట్టు వెరైటీగా ఉన్నదా? స్పెషల్గా ఉన్నది బ్రో ఇక్కడ. అసలు భూమి మీద ఉండే చెట్లు లేవా ఇక్కడ? ఈ ఒక స్పెషల్ చెట్లు, సముద్రం చెట్లు ఇవన్నీ. బ్రో ఏంది బ్రో ఆవులా? ఎంత ఆవులు వస్తాయి ఊర్లో బ్రో? ఈదుకొని వస్తా ఈదుకొని వచ్చి మేత మేస్తాయి. ఇదంతా తింటాయి కదా. అంటే ఇగో ఇవన్నీ ఎంటకాయలు, వీటిలన్నిట్లో ఎంటకాయలు ఉన్నాయి. ఇగో ఈ రోజు మట్టి తీసుకొచ్చేది పెడతాయి, కిందకి లోడతాయి రాత్రిలో. ఇదిగో ఫ్రెష్గా, దాంట్లో ఫ్రెష్గా ఉదయాన్నే లోడింది అది. బ్రో ఫస్ట్ ఈ ఐలాండ్లో మేము కుకింగ్ చేస్తాం. ఫస్ట్ లవ్ షాప్ ఐలాండ్లో కుకింగ్ ప్లాన్ చేసా. తర్వాత వచ్చేసి క్యాంపింగ్ బ్రో దంకుతున్నాడు. మేము గట్టిగా ఉంటాం, మాకేం భయలే. ఇంత బాగుంటే ప్లేస్ ఏడా బ్రో? దెయ్యాలు వస్తే నేను హనుమాన్ భయం లేదు కానీ ఏమైనా జంతువులు అంటే భయం బ్రో. హనుమాన్ బొమ్మ తెస్తాలే బ్రో. అది హనుమాన్ చాలీసా చెప్పుకుంటూ పడుకున్నాం. మనం ఏంది బ్రో ఏడబాయి పెడదు. ఇదిగో ఈ వరకు కూడా నీళ్ళు, చుట్టూరు నీళ్ళు ఉంటాయి బ్రో. ఇప్పుడు కాదు, వానాకాలం అయితే ఏడదాకా ఉంటాయేమో నీళ్ళు. మొత్తం మునిగిపోద్దా? వానాకాలం ఐలాండ్ మునిగిపోద్ది. వీళ్ళకి పోవడానికి రోడ్డు కూడా ఉండదు, మొత్తం మునిగిపోద్ది. ఊరు బ్లాక్ అయిపోతుంది. వాళ్ళు అప్పుడు పడవల్లో పోవాల్సింది. ఏది బయటికి వాళ్ళందరూ దీంట్లో తిరుగుతుంటే కొత్తగా ఉందే. కనిపెట్టింది నువ్వే కదన్నా. అయ్యో నేను ఊరికే ఇక్కడ ఉందని కనిపెట్టింది, అంటే ఈ షేప్ లో ఉందని చెప్పింది. నేను నేచర్ దీన్ని తయారు చేసింది, మనకు సంబంధం లేదు. ఓకే, గిఫ్ట్ ఆఫ్ ది నేచర్ కదన్నా నువ్వు. నేను కాదు, మన ఛానల్, మన ఛానల్, మన సబ్స్క్రైబర్స్ అందరు గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్. నేచర్ మాకు ఇచ్చిన గిఫ్ట్ నువ్వు. అబ్బా నేను కాదు నాయన, నేచర్ గిఫ్ట్లు నేను తీసుకుంటుంటా. ఐలాండే కనిపెట్టిన నాకు రూట్ తెలీదా? ఏం మాట్లాడుతున్నా బ్రో? చెప్పులు వేసుకొని నడుస్తున్నా, మీరందరూ చెప్పులు నడుస్తుంటే చూస్తున్నా. నేను చెప్పులు వేసుకొని నడుస్తుంటా. ఏడయా ఇది చెప్పులు ఇప్పుడు ఇప్పుతా. నేను నా తలనొప్పి ఇరుక్కోపోతాను. ఇది అన్నా బ్రో ఇట్లా దారి ఉంది రా బ్రో, నేను తీసుకుపోతారా బ్రో నిన్ను. ఎందుకు టెన్షన్? ఇగో ఎంటకాయ ఇదిగోండి. అరే వెళ్ళిందా? సప్పని వెళ్ళింది. ఇవి బయాసిస్ మొక్కలు, వీటిలో నీరు దాచిపెట్టుకుని ఉంటాయి. ఇవన్నీ నేను చిన్నప్పుడు మ్యాన్ వర్సెస్ వైల్డ్లో చూసిన. ఇది ఏ పని చిన్నప్పుడు. సో కనిపిస్తుందా, మనం ఒడ్డుకైతే వచ్చేసాము. ఇంకా పడవ ఎక్కి అవతలకి వెళ్ళిపోదాం. సో ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాము. మళ్ళీ బోట్లో కొంచెం అలవాటు అయింది కదా ఇందాక నాకు ఎక్కడము. చూద్దాం ఈసారైనా కరెక్ట్గా కూర్చుంటానో లేదో. నేను చెప్పులు పట్టుకొని ఒట్టుకాలతో నడవడం చాలా మేలేడా. వదన్నకి బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్పులు వేసుకొని పోతుండు. అన్నయ్య నేను కూర్చుంటా అన్న. నువ్వేంది చెట్టుకి లించది పెట్టి నువ్వు కూర్చో ఫస్ట్ సీట్లో. సో మన లవ్ షేప్ ఐలాండ్కి అయితే బాగా చెప్పేద్దాము. ఇంకా ఇక్కడ దగ్గరలో ఇంకో బీచ్ ఉందంట, శ్రీనివాసపురం బీచ్. అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళేసి ఇంకా మనం రిటర్న్ అయిపోదాం. అన్నైతే తీసుకెళ్తా అంటున్నాడు బీచ్ దగ్గరికి. సో అన్నైతే ఫాలో అవుతున్నాం. ఏంది పిల్లలు మంచి హుషారు మీద ఉన్నారు అసలు. ఇదేనా శ్రీనివాసపురము? ఇది శ్రీనివాసపురం ఊరు, దీని అవతల ఉంటుంది బీచ్. అయితే బీచ్ చూడండి, అద్దె పోతుంది కదా ఇక్కడ అసలు. ఇదే అన్న మీ బోటు? ఓకే, ఇది అన్నల బోట్ అంట. ఎప్పుడెప్పుడు వెళ్తారన్న చేపలు పట్టడానికి? రోజు వెళ్తారా? పాసి పట్టిందని పక్కన వేసిండ్రా? అదంతా పాసి, అంతా సముద్రం పాచి పడింది దీంట్లో, దానివల్ల ఇక్కడ వేసేసారనమాట. సో ఇదే బీచ్ చూడండి, హైలైట్ ఉంది అసలు. చెప్పాను కదా నేను రాయలసీమలో కూడా బీచ్ ఉందని. ఇదే ఇంకా 2-3 బీచ్లు ఉన్నాయి, కానీ ఈ బీచ్ చూడండి అసలు ఎవ్వరు లేరు. ఎంత ప్రశాంతంగా ఉందో అసలు, మొత్తం బ్లూ కలర్లో. ఈ ల్యాండ్ చూడండి ఎంత క్లియర్గా ఉందో అసలు. నాకు బీచెస్ అంటే చాలా ఇష్టము, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే క్రౌడెడ్ ఉన్న బీచెస్కి వెళ్ళడం బదులు ఇలాంటి బీచెస్కి వస్తే చాలా మేలు. ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ప్రశాంతంగా చూసుకోవచ్చు. చాలా మందికి అసలు తెలియదు రాయలసీమలో కూడా బీచ్ ఉందని. ఎందుకంటే ఇది అంతకుముందు నెల్లూరులో, కోస్తాంధ్రాలో ఉండేది కాబట్టి ఈ ఏరియాస్ అన్నీ. మరి ఇప్పుడు బీచెస్ కోసమనో లేకపోతే ఇంకొక రీజనో నాకు తెలియదు. ఈ పార్ట్స్ని మనకి తిరుపతి జిల్లాలో పెట్టారు, దానివల్ల ఇది రాయలసీమలో ఉందన్నమాట. ఇప్పుడు
సో రాయలసీమ వాళ్ళు కూడా బీచ్కి రావాలనుకుంటే రావచ్చు. అది రాయలసీమలోనే ఉన్న బీచెస్కే రావచ్చు. ఏందన్నది అంటే పాము అనుకున్నా అన్ని చూసి. పార్లు ఉంటుంది చూడు, రాయి రాయి అంటారు, దాంట్లో తగులు ఉంటుంది, ఒక అందలాగా ఉంటుంది అంతే. పాసి అట్ట సౌందర్య ఇదన్నా గుళ్ళలో పైన అటు పట్టుకుంటది. లోపల శంఖం ఉంది చూడు, చుట్టూరు ఇది ఎలా ఇది అన్నా, ఇది పొట్టేలు కొమ్ములాగా ఉంది. ఇది నేను దూరం నుంచి చూస్తే పాము అనుకున్నా. చూడండి అసలు ఇది. అవునా? ఓ ఏందన్నా నువ్వా? భరత్ అన్నేమో అక్కడ ఏదో తాబేలు గుడ్లు ఉండే చూస్తారని అంటుండో, పోయి చూద్దాం బాండి అది కూడా. సో మేము నడుచుకొని వస్తుంటే చూడండి ఇక్కడ ఒక చేప పడిపోయి ఉంది. ఈ చేప చూడండి సముద్రం నుంచి బయట కొట్టుకొని వచ్చినట్టుంది. సో నీళ్ళలోకి వేసేద్దాం, సముద్రంలోకైనా ఉంటుంది. వెళ్ళిపోయింది సముద్రం లోపలికి. సో మనం అక్కడికైతే వెళ్దాము. ఏదో తాబేలు గుడ్లు ఏవో ఉన్నాయంటున్నారు. అవునా? శంఖం అది లోపల జీవి అయితే బతికే ఉందంట. అరే అవునే, అమ్మా లాగొచ్చా? ఇది బతికే ఉందంట. సో నీళ్ళలో అయితే పడేద్దాం, బతుకున్నదాన్ని మనం గెలకూడదు, ప్రశాంతంగా ఉంటుంది లోపల. ఏంటిది? ఇది తింటారంట. ఈ ఉడకేసుకొని ఏదో చేస్తారు, నేను కూడా చూశాను వీడియోలు. లోపల ఉండే మాంసం తీసి తింటారనుకుంటా. సో కనిపిస్తుంది కదా, తాబేళ్ళు అక్కడికి వచ్చి గుడ్లు పెట్టి వెళ్తాయంట. ఓకే ఓకే ఓకే, విన్నారు కదా. నేను ఇంకా ఇక్కడికి వచ్చి పెడతాయి అనుకున్నా. ఎక్కడైనా పెట్టినా కూడా అవి తీసుకొని లోపల పెడతారంట ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి. ఇంకా అవి పిగిలిన తర్వాత మళ్ళీ తీసుకొని సముద్రంలో వదిలేస్తారంట కదా. అంటే నేను ఫారెన్ బీచెస్లో చూశానన్నా, ఒక దగ్గర తాబేళ్ళు అది పనికి అక్కడికి వచ్చి బ్రీడ్ చేసి వెళ్ళిపోతాయి గుడ్లు పెట్టేసి. వీడియోస్లో చూశాను అక్కడ. జాగ్రత్తగా తీసుకోపోయి లోడి తినేస్తాయి లోడ్. అదే అదే దీంతో పౌడర్ చేస్తారు. ఏం పౌడరు? పూసుకునే పౌడర్, కొన్ని కాస్మెటిక్స్. ఏంటి అసలు ఇది? ఇది ఉంటుందా అది స్కిడ్ లోపల ఉంటుంది. చూడండి, స్కిడ్ లోపల ఉంటుందంట. ఇది ఎముకో మరి ఏంటో. దీంతో పౌడర్ కూడా చేస్తారంట, ఏదో కాస్మెటిక్స్ కానీ ఇంకా దేనికైనా. ఏరా ఏం స్వామి పడతారు? హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి అందరూ. స్వామి నువ్వు ఇట్ట అంటుండేది స్వామి. హాయ్ చెప్పు. పెడతా. ఏ ఊరు మీ అంతా? శ్రీనివాసపురమా? ఏది ఇక్కడ ఉండేదే కదా. నా పేరు చెప్పు చిన్న, ఇట్రా చిన్న. ఏం చెప్పి నా యూట్యూబే లేచున్నా. నువ్వు ఏడ ఫాలో కొట్టినవా? ఇన్స్టాలో చూపి. అది గిఫ్ట్ ఆఫ్ ది నేచర్. ఆయన నేను కాదు. క్రిమం అని ఉంటుంది. చిన్నవాళ్ళు మంచి ఎనర్జెటిక్గా ఉన్నారు. ఇది స్కూల్కి పోనా చిన్న? ఏమి మాలేస్తే స్కూల్కి పోకూడదా? ఓకే, ఈరోజు ఏదో మీకు ఉందంట కదా, ఇందాక చెప్తున్నా అన్న కూడా, భరత్ అన్న. ఏం చేస్తారు? నీకు గుచ్చుతారా? ఏం నొప్పి అనిపించిందా స్వామి? ఇట్రా స్వామి. దేవుడు ఎక్కుతారు మీకు అనిపిదా? మీకు నొప్పి అనిపిదా? అయ్యా ఎప్పుడు? ఏ రోజు అది? యాడా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర, లేకపోతే ఎక్కడుండే గుడా? బాయ్ మరి. సరే అన్న, అయితే భరత్ అన్న మనకు చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్స్ అన్న. అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ పైన పెడతాను చూడండి. ఇలా ఐలాండ్ కానీ బీచ్ కానీ ఎవరైనా చూడాలనుకుంటే అన్న కాంటాక్ట్ అవ్వండి, మంచిగా నీట్గా చూపిస్తాడు. అన్న చేపలు ఎండ్రకాయలు కూడా అమ్ముతారా?
సో అవి కూడా కావాలన్నా కానీ మీరు అన్నని కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదా, రాయలసీమలో కూడా బీచ్ ఉంది. నేను చెప్పినట్టే బీచ్ ను చూపించాను రాయలసీమలో. నేను ఇక్కడికి వచ్చిన మెయిన్ రీజన్ బీచ్ చూసి మీకు కూడా చూపిద్దామనే. కానీ ఇక్కడ ఒక లవ్ షేప్ ఐలాండ్ ఉంటుంది, అది నేను చూసి నా సబ్స్క్రైబర్స్ కూడా చూపిస్తానని అస్సలు అనుకోలేదు. సో నాకు మా సబ్స్క్రైబర్స్ కి ఈ లవ్ షేప్ ఐలాండ్ ని ఇంత క్లియర్ గా చూపించినందుకు థ్యాంక్స్ మదన్న. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రైడ్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి ముందు ముందు. రేపు రాయలసీమ రైడ్ డే 5 లో మళ్ళా కలుద్దాం. ఉంటా, బై.